రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీపీసీసీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఖండిస్తూ తిప్పాపురంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీపై దాడి ఘటన నేపథ్యంలో కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించగా దీనికి ప్రతిస్పందనగా వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు బోనాల శివ, వంగల శ్రీనివాస్, కొల్లెపు ముత్యం, మైలారం శ్రీనివాస్ తో పాటు బీజేపీ పట్టణ నాయకులు బుర్రా శేఖర్ గౌడ్, రాపల్లి శ్రీధర్ సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆందోళన పిలుపు నేపథ్యంలో వేములవాడలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. हटाओ देश की बचाओ, मोदी की हटाओ देश की बचाओ, मोदी की हटाओ देश की बचाओ, निरंकुश पालना नశించాలి, मोदी निरंकुश पालना. గత 2 రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పరీక్షల గురించి పేపర్ లీకేజ్ ద్వారా అయినందుకు దాన్ని మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసి ఒక జాతీయ నాయకుడిని ఈడ్చుకు వెళ్ళడం జరిగింది. దానికి ఏంటంటే ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు, విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న తరుణంలో బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం చేయాలని చెప్పి దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ వేములవాడ పట్టణంలో రాజీవ్ చౌక్ దగ్గర మా పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో మధు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాజు గారు, నరాల శేఖర్ గారు, బ్లాక్ అధ్యక్షుడు వెంకటస్వామి గారు, కూరగాయల కొబ్బరయ్య గారు మరియు జిల్లా నాయకులు, కౌన్సిలర్లు చిలక రమేష్ గారికి అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్నటి రోజున ఢిల్లీలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన లాఠీ చార్జీ, అలాగే విద్యార్థుల పైన లాఠీ చార్జీ, శాంతియుత ధర్నా చేసిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడాన్ని మేము పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే, శాంతియుత ధర్నా చేసే అందరికీ హక్కు ఉన్నది. మన భారతదేశమే ప్రజాస్వామ్య దేశం. ఇది ఏదో తుగ్లక్ పరిపాలన లెక్క ఆడ ధర్నా చేస్తే పోలీసులతోని లాఠీ చార్జ్ చేయించడు, అలాగే ప్రెస్ మిత్రులు కూడా గాయపడ్డరు. దానికి నిరసనగా నిన్న సిరిసిల్లలో కూడా ధర్నా కార్యక్రమం, శాంతియుత ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా బీజేపీ ప్రభుత్వం ఇదే పరిపాలన చేస్తే మా కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా కూడా రాను మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు గారికి, అలాగే వెంకటస్వామి గారికి, మన చైర్మన్ రాజు గారికి, మిగతా నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మొన్నటి రోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో నీట్ పరీక్షకు సంబంధించిన విద్యార్థులు మరి జంతర్ మంతర్లో శాంతియుత నిరసన చేస్తే మరి మోడీ ప్రభుత్వం, బీజేపీ మరి పోలీసులను పెట్టి వాళ్ళను కొట్టడం జరిగింది, ఈడ్చుకెళ్ళడం జరిగింది. చాలా దారుణంగా పోలీసు వ్యవస్థ, బీజేపీ వ్యవస్థ జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు శాంతియుత నిరసనకు కార్యక్రమం చేస్తుంటే మరి మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కొట్టడం, గుంజుకపోవడం, ముక్కు నుంచి రక్తము రాంగా కూడా తీసుకుపోయి స్టేడియంలో నిర్బంధించడం మేము పట్టణ కాంగ్రెస్ తరఫున
తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మాకు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు, పిసిసి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డిసిసి అధ్యక్షులు వాళ్ళ ఆదేశాల మేరకు ఇలా వేములవాడ పట్టణంలో మరి శాంతియుత నిరసన కార్యక్రమం తెలుపుకుంటూ మరి ఇంత ఏమైనా చర్య మరి విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ పార్టీని ప్రజలు చూస్తారు. ప్రజలు పొందబెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. మరి వెంటనే కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేసి ఆయన ఎంక్వైరీ చేసి జైలుకు పంపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇది ఆరంభం మాత్రమే, ఇంకా తీవ్రంగా ఉధృతంగా నిరసనలు చేపడతామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరి ఇలాంటి ప్రోగ్రానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా మా మున్సిపల్ చైర్మన్ పుల్కన్ రాజన్న గారికి, వైస్ చైర్మన్ నరాల శేఖరన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకన్న గారికి, మిగతా జిల్లా అధ్యక్షులు, మా టౌన్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే విద్యార్థులపై వారి యొక్క జీవితాలపై చెలగాటం ఆడుతున్నటువంటి వ్యవస్థ పూర్తి యావత్ దేశం గమనిస్తుంది. మరి ఏదైతే నీట్ పరీక్షను లీకేజ్ చేసిన వ్యవహారంలో మరి పూర్తి బాధ్యత వహించినటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు శాంతియుత ధర్నా చేపట్టిన సందర్భంలో మరి ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ నిరసన కార్యక్రమం చేసే హక్కు ఈ భారతదేశంలో ఉన్నది. మరి దాన్ని గమనించక ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై ఒక అనిశ్చితంగా లాఠీ చార్జ్ చేసుకుంటూ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ లాఠీ చార్జ్లో వారికి ముక్కు నుంచి రక్తం కారినా కూడా ఇంత మానవత్వం లేకుండా కూడా ప్రదర్శించడం చాలా సిగ్గుచేటు. మరి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, ముఖ్యంగా విద్యార్థులు గమనిస్తున్నారు. మరి గత 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులతో పాటు అన్ని వ్యవస్థలను పూర్తి చేసిన వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ పథకాలు, అన్ని ఉద్యోగాలకు విద్యార్థులకు, మరి ఉద్యోగులు లేని విద్యార్థులకు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి భారతదేశం నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్రం వరకు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మరి విద్యార్థులకు, రైతులకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆనాడు నెహ్రూ నుంచి మరి మొన్నటి వరకు ఏదైతే మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ముందు వరుస నడిపించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బీజేపీ వచ్చిన తర్వాత కేవలం కార్పొరేట్ శక్తులకే వాళ్ళు ప్రయోజనం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం అట్లా వ్యాపార రంగంలో కార్పొరేట్ వ్యవస్థను, మరి విద్యారంగంలో విద్యను పూర్తి చేసే వ్యవస్థగా మరి ఉద్యోగాలు రాకుండా మరి నీట్ పరీక్షను రద్దు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం. మరి దుర్మార్గ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేశ ప్రజలు బుద్ధి చెప్తారు. మరి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలు వారు గమనించి ఇట్లా ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అడ్డుకుంటే, రాహుల్ గాంధీని అడ్డుకుంటే మరి వీరికి అడ్డమడుతున్న ఉద్దేశంతో వీరి కార్యక్రమం చేయడం మరి ఇట్లా జరిగితే ప్రజలు గమనిస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ బీజేపీ ప్రభుత్వాన్ని చేస్తున్నాం. మరి దానికి నిరసనగా నిన్నటి రోజున కూడా అన్ని జిల్లా కార్యాలయాల్లో నిన్నటి రోజు నిరసన జరపడం. మరి ఈరోజు పిసిసి గారు అధ్యక్షులు, మరి అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు గారు పిలుపు మేరకు మరి ఇక్కడ వేములవాడ పట్టణం ఉన్నటువంటి పట్టణాధ్యక్ష కుమార్ గారి ఆధ్వర్యంలో శాంతియుత ధర్నాకు, నిరసనకు ఈ కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న కౌన్సిలర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు, మరి వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా రాబోయే పునరుద్ధరణ కాకుండా బీజేపీ ప్రభుత్వం చూసుకోవాలి. దీనికి బాధ్యత వహించుకుంటూ మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఉత్తగంటంతో మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.